తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ విద్యారంగానికి కనీసం 7.57% నిధులను విద్యారంగానికి కేటాయించడం జరిగింది. ఇది విద్యారంగ అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడదని చెప్పేసి ఈరోజు విద్యార్థులుగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు విద్యారంగానికి అభివృద్ధికి దోహదపడవు, విద్యారంగాన్ని నిర్వీర్యం చేసినట్టే అవుతుంది. కాబట్టి మేము అధికారంలోకి వస్తే విద్యారంగానికి మా మేనిఫెస్టో ప్రకారము 15% నిధులు ప్రవేశపెడతామని చెప్పినటువంటి ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పేసి సందర్భంగా మేము విద్యార్థులుగా భావిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి విధానం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అమలు చేస్తున్నటువంటి విధానాలకు చాలా తేడా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండడానికి కారణం ఈరోజు పాలకులు. దాన్ని అంటే అట్లాంటి సమస్యలు పరిష్కరించాలంటే ఈరోజు విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తేనే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మీరు పెట్టినటువంటి బడ్జెట్ ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఏ రకంగా మీరు విద్యా వ్యవస్థకు ఇంత తక్కువ నిధులు కేటాయించిండ్రో మాకైతే స్పష్టంగా అర్థం కావట్లేదు. మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను పెంచి పోషించడానికి ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలను ఈరోజు అట్లాంటి పాఠశాలను వత్తాసు పలకడం కోసం ఈరోజు ప్రభుత్వ వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసం అతి తక్కువ నిధులు కేటాయించారని చెప్పేసి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. మీరు తక్షణమే విద్యారంగానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని కుదించి ఇదే అసెంబ్లీలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించి ప్రభుత్వ విద్య పైన మీకున్నటువంటి చిత్తశుద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు నిరూపించుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి సందర్భంగా పీడిఎస్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.